getting ready for the holiday. మెదక్ చర్చిలో శతాబ్ది క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆరాధన ఉత్సవాలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చి ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. క్రిస్మస్ శతాబ్ది వేడుకల నేపథ్యంలో మెదక్ చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బిషప్ రూబెన్ మార్క్ శాంతి సందేశం ఇచ్చారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమన్నారు బిషప్ రూబెన్ మార్క్. జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాత్ర. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను, గొర్రెల కాపర్లను, మరియను, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2000 క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి యొక్క కేథడ్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు, మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనంపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ